దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ, ప్రభావము ఆయనకే కలుగును అన్నట్టుగా ప్రభునందు ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీతో మాట్లాడటకు మన ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవదేవునికి వందనాలు. కూడి వచ్చిన వినుచున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. మరణాత. ప్రియులారా, ఈరోజు లేత విశ్వాసము, ముదురు విశ్వాసం అంటే ఆశ్చర్యంగా నాకే అనిపిస్తుంది ఈ మాట. లేత విశ్వాసము, ముదురు విశ్వాసం. ఇక్కడ 3 వచనాలు రాయబడ్డాయి ప్రియులారా. 1 యెషయా గ్రంథం, 2 యోహాను పత్రిక, యోహాను అధ్యాయము, 3 ఫిలిప్పీ పత్రికలో కూడా రాయబడిన మాటలు ఈ క్లుప్తముగా మనం చదువుకుందాం. ప్రియులారా, ఈ వచనాలు మనకు అర్థమవుతున్నాయి. దాని కొరకు ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా ప్రభువా, నీ కొందనాలయ్యా. ఇదిగో తండ్రి, లేత విశ్వాసం, ముదురు విశ్వాసం అంటున్నారు. అంటే దీని అర్థము బైబిల్ గ్రంథములు ఏమైతే రాచావో ఆ మాటలు వివరించుటకు నీ దాసుడైన నేను నీ ఎదుట నిలుచున్నన్ను నా తలంపులు మరుగు చేసి నీ ఆత్మతో నింపమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించునుగాక, ఆమేన్. ఆమేన్. అమ్మపోను పట్ర. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 అంశాలు కనబడుతున్నాయి. ఒకటి లేత విశ్వాసం, 2 ముదురు విశ్వాసం. అంటే తెలుసుకున్నవాడు, తెలియనివాడు, తెలుసుకున్నవాడు అని అర్థం. అంతే కదా. లేత విశ్వాసం అంటే తెలిసి నటించేవాడు ఒకడు, తెలిసి జీవించుటకు ప్రయత్నించేవాడు మరొకడు. ఈ రకమైన విశ్వాసమును అనేకమైన విశేషగా మనకు కనబడుతున్నాయి. ప్రియులారా, వాక్య గ్రంథంలో చూసినప్పుడు అనేక విషయాల్లో అనేక విధములుగా మనకు కనబడుతూనే ఉన్నాయి, మాట్లాడుతూనే ఉన్నాం. అయితే ఇక్కడ విషయాలను మనం జాగ్రత్తగా తెలుసుకున్నటకు దేవుని ఆత్మ మనకి ఎంతగానో సహకరిస్తుంది అనే మాటను మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రియులారా, ఇక్కడ విశేషాలన్నీ కూడా చాలా ఆశ్చర్యంగా, చాలా గొప్పగా కనపడుతున్నాయి. వాక్య గ్రంథంలో చదువుదాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు రాయబడుతున్న మాటలు. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనైనవి, మీ పాపములు రక్తము వలె ఎర్రగా అయినవి, అవి విమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రె బొచ్చు వలె తెల్లనవగును. మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను దేవునికి మహిమ కలుగునుగాక. చూసారండి, ఇక్కడ ఈరోజు పాఠము చాలా ఆశ్చర్యంగా ఉంది. లేత విశ్వాసం, ముదురు విశ్వాసం. మా తండ్రి అయిన దావదాసయ్య గారు ఆనాడు రాసిన మాటల్లో ఈనాడు పాటలుగా మనం మీకు వివరిస్తున్నాం. అయితే ఇక్కడ యెషయా భక్తుడు ద్వారా కనబడుతున్న మాటలను మీరు విశ్వాసాన్ని కాపాడుకునుడి అని ఉంది. తర్వాత మిమ్మల్ని మీరు సరిచేసుకుని ఉంది. ఎదవరాలిని, దరిద్రుల పట్ల మీరేమి చేస్తున్నారు అని కనపరుస్తున్నారు. ప్రియులారా, ఇక్కడ
ఈ 18వ వచనంలో రాయబడుతున్న మాటలు ఏమంటుంది మరొకసారి చదువమ్మా. ఇక్కడ ఎవరు సెలవిస్తారని దేవుడు సెలవిస్తున్నాడు, యెహోవా సెలవిచ్చుచున్నాడు ఈ మాటను. అమ్మ రండి మనము వివాదము తెచ్చుకుందాము, మీ పాపము రక్తము వలె ఎర్రని వైనను ఆ హిమము వలె, అంటే యేసు ప్రభు యొద్దకు వచ్చిన వారి యొక్క పాపములు ఎర్రగా ఉండే అవి హిమము వలె తెల్లగా మారతాయని చెప్తున్నారు. అంటే మీరు చేసే పని మొదటి వచనంలో రాయబడిన మాటకిని, రెండో వచనం రాయబడిన మాటకిని, మూడో వచనం రాయబడిన మాటకిని, మరి 17వ అధ్యాయము 19వ అధ్యాయము ఈ 18వ వచనము రాయబడిన ఈ మాటలకి ఎంత వ్యత్యాసం. ఈ 3 వచనాల్లో చాలా ఆత్మీయతను కనబడుతుంది. ప్రియులారా, మనం చేసే పనులు, మనం చేసే విధానం, మనం చేసే క్రియలు ఏ రకంగా ఉంటున్నాయి అని మనం ఆలోచిస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు మనం చదువుతున్నప్పుడు ఇక్కడ కొత్త నిబంధన గ్రంథంలో మాట్లాడుతున్న ఈ మాటల్ని మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చూసారా, వాక్యము ఆయనే ఉన్నాడు, ఆయనే వాక్యమైనాడు. ఆయన ఇప్పుడు ఏముంది, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా. చూసారా, అంటే దేవుడు అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పుడు ఉండేవాడు. దేవుడికి అంతం అనేది అసలు లేదండి, ఉండదు. ఎందుకంటే ఆయన సృష్టికర్త అని. మనం సృష్టించబడిన తప్ప దేవుడు ఉన్నాడని అనుకుంటాం. మనం సృష్టించబడక ముందు, మన ఈ భూమి మీద మనిషిగా పుట్టక ముందు మనం ఎక్కడున్నామో ఆయనకి తెలుసు. తర్వాత మనం ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం అసలు ఏంటో తెలుస్తుంది. అంతవరకు తెలియదు మనం ఏంటో. ఎందుకంటే మనం ఒక లోకంలో ఉన్నాం, అది భూలోకం. ఏమండి, మరి మహిమలోకములో ఉండి భూలోకాలకు నెట్టబడబడ్డాం. మహిమలోకము, దేవుడు ఒక లోకాన్ని సృష్టించాడు, అది ఏదోను తోట లోకం. ఆ లోకంలో తప్పు చేశాము, పొరపాటు చేశాము కాబట్టి ఆ లోకానికి బయటికి గెంటేశాడు. ఆయనే స్వయముగా మరి నెట్టివేసినట్లుగా కనబడుతుంది ఆది కాండములో. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, 3వ వచనం కంటిన్యూ చేయమ్మా. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండెను, ఆ వెలుగు చీకటి ప్రకాశించి. ఇక్కడ ఏముంటుందంటే ఆ వెలుగు అంట ఎలా చీకటిని పారదోలు వెలుగుగా ఉందంట. చీకటిని దానిని గ్రహింపక ఉండేను, అంటే వెలుగుని గ్రహింపలేదు చీకటి. ఎందుకంటే చీకటి రాజ్యం వెళ్ళాలని చూస్తుంది. ఎలా పాపం రాజ్యం వెళ్ళాలన్నప్పుడు అంటే వెలుగు గ్రహించలేం, మనం మంచిని గ్రహించలేం, ఎందుకంటే పాపం వేలుతుంది కాబట్టి. ప్రియులారా, మనం గమనించాలి. ఇక్కడ యోహాను గారు మాట్లాడుతున్నాడు. తర్వాత అంటే ఇక్కడ చాలా విషయం, అంటే చీకటిని మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాం. ఇక్కడ పత్రిక గ్రంథములో కనబడుతున్న ఈ పత్రిక గ్రంథంలో వచనాలు మనం గమనిస్తూ ఉంటే, ప్రియులారా, ఇక్కడ చాలా విషయాలు కనబడతాయి. దేవుడు ఎందుకు మనతో మాట్లాడుతున్నాడు అని వాక్య గ్రంథములో చదివినప్పుడు, దేవుడు ఎందుకు మాట్లాడుచున్నాడు అనే విషయాలను మనం తెలుసుకున్నప్పుడు, దేవుడు నీకు నాకు అందించుచున్న ఈ విషయాలని చూడండి. మనం ఈ యొక్క పాఠము చూసుకుంటే పేజీ నెంబర్ 183 గనుక మనం గమనించినప్పుడు దేవుడు ఆలోచన బట్టి నడిపించుచున్న విషయాలను బట్టి మనం మాట్లాడగలిగి ఉండాలి. ఎందుకంటే గనుక కొలసీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుండి 17 వరకు మనం చదువుతున్నప్పుడు ఇక్కడ కనబడుతున్న ఈ ఆయన అదృష్ట దేవుని స్వరూపై సర్వ సృష్టికి ఆది సంపూర్ణుడై ఉన్నాడు. ఎలాగనగా ఆకాశముందు ఉన్న అన్నియు, భూమి ఉన్న అన్నియు, అంటే భూమి మీద ఉన్న అన్నియు
దృశ్యమైనవి గాని అదృశ్యమైన గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృష్టింపబడిను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడిను. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారు ఈ 17 వచనాలు కనబడుతున్నాయి. అంటే ఈ 15 మరి ఇక ఈ పత్రిక అపోస్తలుడైన పౌలు రాయిస్తున్న ఈ సంఘానికి చెప్తున్న మాటలు. ప్రియులారా, అంటే ఇక్కడ మన అంశం ఏంటంటే లేత విశ్వాసులు, ముదురు విశ్వాసులు. లేత విశ్వాసుడు ఏం చేస్తాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. అదే అనుభవం ఉన్న విశ్వాసుడు అనుకుందాం, అప్పుడు వచ్చే విశ్వాసం అనుకోవచ్చు. అందుకే ఇక్కడ తెలుగుగా రాయపారు లేత విశ్వాసం అంటే అప్పుడప్పుడు ప్రభువు నమ్ముకున్న వాడు అని అర్థం. ముదురు విశ్వాసం అంటే ప్రభు ఎదుట బాప్తీని తీసుకుని రక్షణ పొంది బైబిల్ అంతా కొంత గొప్ప తెలుసున్నవాడని ముదురు విశ్వాసి. ముదురు విశ్వాసకి లేత విశ్వాసకి తేడా ఏంటంటే లేత విశ్వాసం కలిగిన వాడు భయభక్తులు కలిగి ఉంటాడు. ముదురు విశ్వాసం కలిగిన వాడు అవకాశం వచ్చినట్టు తెలుసు. ఎందుకంటే ఏ ప్రార్థన చేస్తే దేవుడు పాపం కడిగేస్తాడో, ఏ ప్రార్థన చేస్తే మనం విజయం సంపాదించుకుంటామో, ఏ ప్రార్థన చేసుకుంటే మన ఆశీర్వాదం మన మీదకి వస్తుందో, ఏ ప్రార్థన చేసుకుంటే దేవుడు మన పట్ల కరుణ చూపించి మనతోటే నడుస్తాడో ఇవన్నీ తెలిసిన వాడు ముదురు విశ్వాసి. ఏమీ తెలియని వాడు, ప్రభువుని చూడాలనుకున్నవాడు, ప్రభుతో నడవాలనుకున్నవాడు, ప్రభు మాటలు వినాలనుకున్నవాడు, ప్రభు మాటలు దాన్ని ధ్యానం చేయాలనుకున్నవాడు, ప్రభు గురించి తెలుసుకోవాలనుకున్నవాడు, ప్రభు గురించి చదివి దాన్ని నెవరవేసుకున్నవాడు వినయము విధేయత కనపరుస్తాడు. అండ్ ముదురు విశ్వాసకి లేత విశ్వాసకి డిఫరెన్స్ ఏంటంటే చాలా వ్యత్యాసం ఉంది. ముదురు విశ్వాసేమో దేవుడు ఉనికిని మనకు కనపరుస్తుంది, మనకు అర్థమవుతుంది అనుకుంటాడు. అపనమ్మకంతో బ్రతుకుతున్నాడు లేదా గర్వంతో బ్రతుకుతున్నాడు అనుకోవచ్చు. కానీ లేత విశ్వాసం ఏదైతే ఎవరైతే ఉన్నారో దేవుని పిలుపు కోసం ఎదురు చూస్తాడు. అది లేత విశ్వాసి. అంటే అప్పుడు వచ్చిన వాడు తన కార్యములు తన పాపములను కడుక్కోటానికి ప్రయత్నం చేస్తాడు. ముదురు విశ్వాసి పాపాలు ఎలా కడుక్కోవాలో తెలిసిపోయింది, ఎలా కడుక్కోవచ్చో తెలిసింది, ఎలా చదివితే ఎలా పశ్చాత్తాపడితే ఎలా ఉపవాసం చేయాలో ఒక వాళ్ళు కనిపెట్టుకున్నాడు. అంటే ముదురు విశ్వాసకు లేత విశ్వాసకి కొంత తేడా. అందుకే అనుభవంతుడికి అనుభవం లేనివాడికి, అనుభవం లేనివాడు ఎంతో జాగ్రత్తగా చేస్తాడు. చేసే ప్రతి పనిలో విజయం ఉంటుంది, అంటే విజయం కోసం ఎదురు చూస్తాడు. ఏమంటే విజయం అనుభవంతుడు ఏం చేస్తాడు? విజయం పెద్ద పట్టించుకోడు, పని చేయడానికి ఇష్టపడతాడు. అంటే పని చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే తనలో వాళ్ళు కలిగిన వాడును వాళ్ళు కలగిన వాడును, వీలు కలిగిన వాడును వీలు లేని వాడును. చూడండి నీకు ఎంత వ్యత్యాసం కనబడుతుందో ప్రియులారా, గమనించాలి. అందుకనే దేవుడు అంటున్నాడు నీతో, నీవు లేత విశ్వాసం అయి ఉన్నావా? అయితే నీవు నేర్చుకోవాల్సింది ఎంతో. ముదురు విశ్వాసం ఉన్నావా? దేవుడు అంటే ముదురు విశ్వాసం అంటే ఇక్కడ 2 రకాలుగా ఉండొచ్చు. ఒకటి గర్వంతో ఉండొచ్చు, మనకు తెలిసిలే అనుకోవచ్చు. 2 తెలుసుండి తగ్గించుకునేవాడు కూడా ముదురు విశ్వాసం అయి ఉంటాడు. ఎందుకంటే వాక్యం తెలుసున్నవాడు బైబిల్తో పని ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ బైబిల్ అంతా కూడా లేతగా మొదటగా చదువుకున్నప్పుడు మొత్తం అంతా పట్టేశాడు కాబట్టి ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా నడవాలో, ఎవరితో ఎలాగ చూడాలో, ఎవరిని ఎలా చూడాలో, ఎవరితో ఎలాగ మరి సంప్రదించాలో, ఎవరి దగ్గర ఎలా సలహా తీసుకోవాలో దేవునిని అడిగి తెలుసుకుంటాడు. అది ముదురు విశ్వాసం చేసే పని. ఇది ఒక భావం. అయితే బాగా ముదురు విశ్వాసులు ఉంటారండి, సంఘాల్లో ఉంటారు, సంఘ పెద్దలుగా ఉంటారు. వీళ్ళు తెలిసి తెలియక అన్నీ తెలుసు, 30 ఏళ్ళు 40 ఏళ్ళు సంఘంలో ఉంటారు, కానీ వాళ్ళు అన్నీ తెలుసు అంటారు, కానీ ఏమీ తెలియకుండా మరి లేత విశ్వాసం కంటే వీళ్ళు ఇంకా దారుణంగా ఉంటారు. అటువంటి వారు మా దగ్గరకు వచ్చాడు చూద్దాంలే, మన వరకు వచ్చే వరకు మనం దాటకుండా ఏమీ తెలియదే బయటికి వెళ్తా కదా అని అపనమ్మకంతో ఉంటారు ప్రియులారా. కాబట్టి చాలా మంది అతి గర్వంతో ఉండకూడదు అనేది దేవుని చెప్తా. అందుకే 2 వ్యక్తులు పెట్టాడు అక్కడ. ఒకటి విశ్వాసమంతుడు, అల్ప విశ్వాసుడు అని అనుకోవాలి మనం. అల్ప విశ్వాసుడు ఏంటి? మనకు తెలిసిలే అనుకునేవాడు. కానీ ఇక లేత విశ్వాసం అయితే ఎవరున్నారో నిత్యం భయభక్తులు. చర్చిలో ఎవరైనా కొద్ది పాతకాలం మనుషులు పెద్దవాళ్ళు కనపడితే వందనాలు చెప్పడం, పాస్టర్ గారు కనపడినా వందనాలు చెప్పడం, సంఘంలో ఎవరు సభ్యులు
కనపడిన వందనాలయ్యా అని చెప్పడం. ఎందుకంటే దేవుని ఎదుట ఒక అనుభవం కలిగిన వారు వాళ్ళు. మరి అంత ధైర్యంగా దేవుని దేవాలయంకి వెళ్ళటం, అందరితో మాట్లాడటం, అన్ని పనులు చేయటం, ఇది ధైర్యము ఆల్రెడీ అవగాహన కలిగిన వారికి ముదురు విశ్వాసులుగా ఉంటారు. వాళ్ళంటి వారి దగ్గర ఈ లేత విశ్వాసులు ఏం చేస్తారంటే కొంచెం జాగ్రత్త కలిగి, కొంచెం భద్రత కలిగి, అయ్యో మనం కూడా నేర్చుకోవాల్సిన వారని మొదట నేను ఒకటే చెప్తున్నాను ప్రియులారా, లేత విశ్వాసులు అనేవారు మేము ఆదిలో మేము ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు ఎలాగున్నామో ఇప్పుడు కూడా మేము అలాగే ఉన్నాం, అలాగే నడుచుకుంటున్నాం, అన్నీ తెలుసుంటూ కూడా. ఎందుకంటే ప్రభువు చెప్పిన మాట ఏంటి? ఆయన మీతో చెప్పింది చెయ్యడి, తెలియని విషయాలు నన్ను అడగండి, మిమ్మల్ని నడిపిస్తాను, నన్ను అడగండి మీకు తెలివిపరుస్తానని ప్రభువు చెప్పారు. కనుక ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ విశ్వాసము ఇక్కడ హెచ్చించుకోవటం, నీ భక్తిని కాపాడుకోవటం, నీ యొక్క పాపమును కడుక్కోవటం, నీ పాప స్థితిని కడుక్కుని పరిశుద్ధంగా హిమమంటే తెల్లగా మారటానికి ప్రభు నీకు నాకు బయలుపరుస్తున్నాడు. గనుక ఈ సాయంకాల సమయంలో వింటున్నా నీవు గాని నేను గాని మన విశ్వాసము ఏమండి లేత విశ్వాసం ముదురు విశ్వాసం అనేది మనం ఇచ్చించుకుంటే పిల్లరా కొన్ని హెచ్చెసలు కనపడతాయి. కాబట్టి ఇక్కడ తగ్గింపు గుణము కలిగి విశ్వాసమును దేవుని ఎడల భయభక్తులు కలిగి ప్రార్థించేటప్పుడు అప్పుడు దేవుడు నీతోటే నడిస్తాడు. అంతే మన ఇద్దరు కలిగి ఉండాలి. ఇక్కడ ఒకటి లేత విశ్వాసం, రెండు ముదురు విశ్వాసం అనుభవం. లేత విశ్వాసం అనుభవం కలిగి ఉండాలి, ముదురు విశ్వాసం అనుభవం కలిగి ఉండాలి. అప్పుడు కలిగి ఉన్నవాడు తగ్గింపు జీవితం కలిగి చక్కటి నడిపి కలిగి అన్నీ తెలుసు అన్నాడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, తెలుసున్నవి ఎదుటి వరకు నేర్పడానికి చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అటువంటి ఆశీర్వాదం ఈ సాయంకాల పూట దేవదేవుడు మనందరకు అందించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి నీకు స్తోత్రాలు, ప్రేమామయుడ వందనాలయ్య. ఇదిగో తండ్రి లేత విశ్వాసి ముదురు విశ్వాసి అనే మాటలో అనేకమైన మాటలు మాకు కనబడుతున్నాయి. అవును తండ్రి, మేము ఎలాగ జీవించాలో, ఎలాగ నడవాలో, ఎలాగ మాట్లాడాలో ఇక్కడ సంఘములో కనబడుతున్న మాటలను బట్టి వందనాలు ప్రభా. ఇంతవరకు నీ బిడ్డలతో మాట్లాడావు, వారు ఎలాగో ఉండాలో, ఎలాగో పాపము ఎర్రగా ఉండనా ఏమైనా తండ్రి తెల్లగా నువ్వు నా యొద్దకు వచ్చినప్పుడు హేమమంతి తెల్లగా మార్చబడతావని సెలవిచ్చిన ప్రభువా నీకు వందనాలు. ఇది సాయంకాల సమయంలో నీ బిడ్డలతో మాట్లాడావని, నీ బిడ్డలకు బోధించావని, నీ బిడ్డలకు వివరించావని, నీ బిడ్డలకు వారికి ఉపదేశించావని నమ్ముచు దేవా, వినుచున్న వారును, ఆలకిస్తున్న వారును, గ్రహించుచున్న వారును, బైబిల్ సరిచూచున్న వారికి నీ ఆత్మ నడిపింపు దాయిచ్చండి. చదువుతున్న వారును ప్రభు వారే కాదు బైబిల్ వారిని చదువుతుందని నమ్మకము కలిగి ప్రార్థించు కృప దాయిచ్చండి. ఉదయ కాలమంతా ప్రయాణాల్లో తోడుగా ఉన్నా, వ్యాపారంలో తోడుగా ఉన్నా, నాయన ఆలోచనలో తోడుగా ఉన్నా, మాట్లాడేటప్పుడు మేము చేసే పనులప్పుడు అన్ని రకాలుగా మాకు ఆదరణ దయచేసా. మరొక సాయంకాల పూట ప్రభా సంతోషము సమాధానము, దుఃఖం వచ్చినప్పటికీ, బాధ వచ్చినప్పటికీ, వేదన వచ్చినప్పటికీ అన్ని జయించుకుంటూ మరొక సమయంలో మరొక సాయంకాల పూట నీ పాదములు ఎదుట ప్రార్థించి స్తుతించి ఆరాధించే అవకాశము సమయము మాకు నాకు మా అందరికి అందించిన ఆత్మరక్షణకర్త అయిన దేవదేవుని నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మిక ఆదరణ అన్ని వేళలా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.